హరే కృష్ణ. అందరికీ నమస్తే అండి. అందరికీ రోజు శుభాకాంక్షలు. గ్రహణం అయిపోయింది నిన్న. గ్రహణం వీడిపోవడం, మన ప్రభుత్వానికి పట్టిన గ్రహణం కూడా వీడిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి అభ్యర్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అందరికీ సవ్యంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రూప్ 2 ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ అప్పుడు ప్రిలిమ్స్ పెట్టారు, ఇప్పుడు మెయిన్స్ పెట్టారు. ఇంకా అవి ఫిల్ చేయలేదు కదా. డిఎస్సిలో కూడా 2025లో చాలా అవకతవకలు జరిగాయి. అవి కూడా లేకుండా గ్రహణం ఇప్పుడైనా వీడిపోయి ప్రభుత్వానికి పట్టిన గ్రహణం వీడి ఆలోచన విధానం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ట్రైబల్ వాళ్ళ డిఎస్సి ఉంది కదా, ట్రైబల్ పోస్టులు ఉన్నాయి కదండి, అవి నెక్స్ట్ వీక్ వాయిదా వేశారు. ఎందుకంటే ప్రభుత్వం తరపున అఫిడవిట్ ఇంకా సమర్పించలేదని చెప్పి ప్రభుత్వం కూడా న్యాయస్థానాలు చెప్పినా కూడా వినకపోతే ఎలా సార్? వినాలి కదా. అఫిడవిట్ దాఖలు చేయలేదని ప్రభుత్వం సీరియస్ అయ్యి నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేశారు కేసుని. అయితే ప్రభుత్వాలు పక్క రాష్ట్రాన్ని ఫాలో అవ్వండి, కానీ ప్రతిదీ ఫాలో అవ్వకండి. ఇప్పుడే ఈరోజు మన 2-3 రోజుల నుంచి వేవో న్యూస్ హల్చల్ చేస్తుంది పక్క రాష్ట్రంలోని, అంటే తమిళనాడు. అంటే ఎందుకు తమిళనాడు అని తీసుకొచ్చానంటే, వాళ్ళు తమిళనాడు అని పేరుంది కాబట్టి మన తెలుగునాడు అని పెట్టుకోవాలని ఒక గొప్ప గురువు గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు తమిళనాడు అని పెట్టుకున్నారు. భాషాభిమానం, మనకి భాషాభిమానం ఉంది. ఇప్పుడు మాంసం తింటున్నామని ఎముకలు మెల్ల వేసుకుని తిరుగుతారా ఏంటి? మనకి ఇప్పటికిప్పుడు పేరు మార్చేసుకోవాలా? వాళ్ళు ఎప్పటి నుంచో తమిళనాడు అని పేరు ఉందండి, మనది ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా. మరి ఇప్పటికిప్పుడు మార్చుకోవడం ఏంటండి? వాళ్ళు ఎవరో మార్చుకున్నారు, కేరళ అని మార్చుకున్నారు, వీళ్ళు ఎవరో మార్చుకున్నారని మనం కూడా మార్చేసుకోవాలా? ఒకరిని చూసి ఎందుకు ఫాలో అవ్వాలి? అలా అనుకుంటే పక్క రాష్ట్రంలోని ఒక హీరోయిన్ గురించే హల్చల్ చేస్తుంది న్యూస్ అంతా, అటే తిరుగుతుంది న్యూస్ అంతా. ఏంటంటే ఆ హీరోయిన్కి ఉన్న ఎఫ్ఐఆర్లు, ఆ సీఎం కొడుకుతో ఎఫ్ఐఆర్లు, ఇప్పుడు కొత్తగా సీఎం బరిలో ఉన్న విజయ్తో ఉన్న ఎఫ్ఐఆర్లు, ఇవన్నీ ఇలాంటి దరిద్రాలను చూసి మనం కూడా నేర్చుకోవాలంటారా? వాళ్ళ రాష్ట్రం పేరు మార్చుకున్నారు, మనం మార్చుకోవాలంటే పక్క రాష్ట్రాలు చూసి, తెలంగాణ చూసి నేర్చుకోండి. డిఎస్సి ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలని, అంతేకాని తమిళనాడు చూసి కాదు. పక్క రాష్ట్రం తెలంగాణను చూసి ఒకే రాష్ట్రం ఒకే జిల్లాకు ఒకే పేపర్ డిఎస్సి పెట్టాలని, నార్మలైజేషన్ అలాంటివి లేకుండా ఉండాలని పక్క రాష్ట్రం చూసి నేర్చుకోండి. నోటిఫికేషన్ ఇవ్వాలని, సవ్యంగా పోస్టులు వెయ్యాలని ఏమో చెప్పారు కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. వేస్తాను ఇది నోటిఫికేషన్లు వేస్తాము, ముందుగా ఏమో క్యాలెండర్ రిలీజ్ చేస్తామని. మరి క్యాలెండర్ అంటే క్యాలెండర్లో చూసుకోవాలా, లేకపోతే మరి నోటిఫికేషన్ డేట్లు చెప్తారా, నోటిఫికేషన్ వేస్తారా అనేది వేచి చూద్దాం. కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, నోటిఫికేషన్ వచ్చే వరకు చదువుకోకుండా ఉందామంటే అది మీ అవివేకం అండి. ముందు నుంచే స్టార్ట్ చేయాలి చదువుకోవడం. ఎప్పుడో వస్తా రెడ్డి వచ్చే వరకు అమావాస్య ఆగదు. సారీ ఇలా అన్నానని, అమావాస్య ఆగదు అని ఏదో సామెత చెప్తారు, అలా చేయకండి. ఇప్పటి నుంచే చదువుకోవాలి. మీరు ఈ రోజే స్టార్ట్ చేయాలని చదువుకుంటే ఉపయోగం. కానీ ఎప్పుడో నోటిఫికేషన్ ఇస్తాడు, ఎప్పుడో చదువుకుందామంటే ఉద్యోగాలు రావు. ఎందుకంటే ఏపీఎస్సి చదువుకునే బదులు, అంటే మన ఆంధ్రాలో పోస్టులకు చదువుకునే బదులు, స్టేట్ గవర్నమెంట్ పోస్టులు చదువుకునే బదులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా కొట్టచ్చు. కాబట్టి అందరూ ఆలోచించుకుని జాగ్రత్తగా ఇప్పటి నుంచే చదువుకోవడం స్టార్ట్ చేయండి. వేస్తారంట మన ప్రభుత్వాలు, ట్రై చేయండి, చదువుకోండి. డిఎస్సి క్యాలెండర్ ఇచ్చేస్తారట, డిఎస్సి వేసేస్తారట. కాకపోతే నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఇప్పటికైనా సరే ఈ నార్మలైజేషన్ తీసేయాలి, ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలని కోరుకుంటున్నాను. ముందుగా టెట్ కూడా వెయ్యాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం 35% కూడా క్వాలిఫై అవ్వలేదు. ఆ ప్రాబ్లం ఇప్పుడు రాకుండా మళ్ళీ టెట్ వేయాలని కోరుకుంటున్నాను.